నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటాను. చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్యపెడతారో అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3 or 5 బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది.